ఆగు ప్రసాద్, ఎవరు ఏ మొగుడైనా ఇలాగే ఇద్దరు ముగ్గురు పెట్టుకున్న తర్వాత పెళ్ళాలు ఎప్పుడు అసహ్యం కనపడతారు కళ్ళకి. ప్రపంచంలో ఉండదు, పెళ్ళ అసహ్యం కనపడుద్ది. పెళ్లి చేసుకున్న తర్వాత బ్రహ్మాండంగా చూసుకున్నారండి. ఏ మొగుడైనా నెత్తి మీద పెట్టి చూసుకున్నాను. ఏంటి నువ్వు బ్రహ్మాండంగా చూసుకున్నది చెప్పు? ఏంటి బ్రహ్మాండంగా చూసుకున్నది? ఏ లోటు రాను. ఇంకొక ఆవిడ, ఇంకొక పెళ్ళైన ఆవిడ, ఇంకొక ఆవిడ ఉంటూ ఈవిడ బ్రహ్మాండంగా చూస్తున్నాడు. ప్రసాద్ మాట్లాడి నేను మాట్లాడలేకపోతున్నా సార్. మీరు పోనీలైనా జాలి పడుతున్నారు. ఆ సంబంధం కొనసాగిస్తూ కూడా బ్రహ్మాండంగా అంటే నువ్వు తెచ్చిచ్చే చిండి చీరలు పడేస్తే పడి ఉండాలి ఆడది కదా. ఏం ప్రసాద్ నువ్వు ఇంత తెలివిగల వాడివి. నువ్వు చేసింది ఒకవైపు తప్పు తప్పు అని అంటూనే ఉన్నాడు. నేను బ్రహ్మాండంగా పెళ్ళాము, నువ్వు పెళ్ళాన్ని సెటిల్ చేసిందని అంటున్నావు కదా. మరి ఏ పెళ్ళం అన్నదయ్యా చెప్పు సార్. 2 పడవల మీద కాళ్ళు పెట్టాలని ఆయన అనుకుంటున్నాడు. అది ఎప్పటికైనా డోకానే. మేడం ఏం జరుగుతుందంటే ఇందాకటి నుంచి వీళ్ళు కాన్వర్జేషన్ వింటున్నాను కదా, ఈవిడ కంటిన్యూస్ గా అబ్బాయికి బ్రెయిన్ వాష్ చేస్తుంది మేడం. ఏంటంటే అతనే తండ్రి, అతను లేకుండా మనకి జీవితమే లేదు, అతను నమ్ముకుంటే మనం బతుకున్నాం లేదంటే మనం చచ్చిపోతాం అనేటటువంటి బ్రెయిన్ వాష్ లాస్ట్ 6-7 ఇయర్స్ బట్టి నడుస్తుంది మేడం. కాబట్టి ఆ అబ్బాయి ఇప్పుడు ఎటు కాని పరిస్థితులు ఏమంటున్నాడంటే అమ్మనే అడగండి అని అదే అది సమర్థించద్దమ్మా. నువ్వు వెళ్ళకూడదు, వీళ్ళింటికి వెళ్ళకూడదు. రాలేదు ఫస్ట్ లో ఏంటంటే నాకు 10th అయిపోయిన తర్వాత వర్క్ నా ఫీల్డ్ నేర్పుదాం తీసుకొచ్చానండి. తర్వాత గొడవ అయిన తర్వాత తీసుకు వెల్డింగ్ షాప్ లో జాయిన్ చేశాను. నీ కోసం ఉన్న భార్య, 2 పిల్లలు కన్నా వీడి మీద ఇంత ప్రేమ ఉంటే ఆవిడ మీద ఉన్న ఇంత ప్రేమ మీరు పట్టుకున్న భార్య నేను కాదంటలేదండి. నేను పట్టుకున్న భార్య కానీ నన్ను ప్రేమగా చూసుకోలేనప్పుడు నేను ప్రేమ ఎలా పంచనండి ఆవిడకి. ప్రేమ కుడుతాయా? నువ్వు ఉండి ఉంటది, నువ్వు ఉండు. నీ ప్రేమ వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? మరి కొంచెం కట్ చేసి సార్ ఉదయం మంచం మంచి లేకుండా తిట్లు పురాణం అండి. నిన్న బయలుదేరి వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుని నన్ను చూసుకొని నవ్వుకుంటే నేను బయలుదేరి వస్తుంది కానీ నా కడుపు ఎంత బాధపడుతుంది మేడం. మరి అడగన తిట్టున్నా నేను.